Hello students. So in the partial differential equations, మనం క్లాస్లో పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో అదే వేరియబుల్ సపరబుల్ మెథడ్ నేర్చుకున్నాం. లాప్లాస్ ఈక్వేషన్ ఇన్ కార్టీషియన్ కోఆర్డినేట్స్ అండ్ పోలార్ కోఆర్డినేట్స్లో అంటే సిలిండ్రికల్ కోఆర్డినేట్స్ స్పెరికల్ కోఆర్డినేట్స్లో కూడా ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఓకే, సో ఇంకా మన సిలబస్లో హీట్ ఫ్లో ఈక్వేషన్ ఒకటి ఉంది. హీట్ ఫ్లో ఈక్వేషన్ ఇన్ 1 dimension అండ్ హీట్ ఫ్లో ఈక్వేషన్ 2 dimensions. సో ఈ క్లాస్లో నేను హీట్ ఫ్లో ఈక్వేషన్ ఇన్ 1 dimension అండ్ హీట్ ఫ్లో ఈక్వేషన్ ఇన్ 2 dimensions గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫోరియర్ హీట్ ఫ్లో ఈక్వేషన్ ఆర్ డిఫ్యూషన్ ఈక్వేషన్ అన్నది హెడ్డింగ్. ఫోరియర్ హీట్ ఫ్లో ఈక్వేషన్, ఫోరియర్ heat flow equation, Fourier heat flow equation or diffusion equation. Diffusion equation. సో దీంట్లో మనము హీట్ ఫ్లో గురించి మాట్లాడుతున్నాము అంటే టెంపరేచర్ అన్న వర్డ్ మనకు అందరికీ తెలిసి ఉండాలి. కండక్షన్ మీకు దాదాపుగా ఇది సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లోనే మీకు తెలిసి ఉంటుంది. కండక్షన్ ఆఫ్ హీట్. సపోజ్ ఒక రాడ్ తీసుకుందాం మనం. ఒక రాడ్ని ఒక ఎండ్ 0 degree centigrade దగ్గర ఇంకొక ఎండ్ 100 degree centigrade దగ్గర ఉంచాము అనుకుందాం. సో వెన్ స్టడీ స్టేట్ ఈజ్ రీచ్డ్, హీట్ అంటే అమౌంట్ ఆఫ్ హీట్ అన్నది విల్ ఫ్లో ఫ్రమ్ హై టెంపరేచర్స్ టు లో టెంపరేచర్స్. ఆ హీట్ ఫ్లో ఈక్వేషన్ మీరు రాసింటారు. దట్ డిపెండ్స్ అపాన్ ద టెంపరేచర్ డిఫరెన్స్ అని. దట్ డిపెండ్స్ ఆన్ ద మెటీరియల్, దట్ కండక్టివిటీ, థర్మల్ కండక్టివిటీ ఆఫ్ దట్ మీడియం అని అది నేర్చుకుంటారు. ఓకే, సో నేను మళ్ళీ అదంతా ఏమి రిపీట్ చేయను. దట్ ఈస్ వెరీ ఫెమిలియర్. దాదాపుగా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటారు, మళ్ళీ బీఎస్సీ సెకండ్ ఇయర్లోనే నేర్చుకుంటారు. నేను ఐ విల్ డైరెక్ట్లీ రైట్ దట్ ఈక్వేషన్. ఆ ఈక్వేషన్స్ రాసేసి దాన్ని 1 dimensional ఎలా రాస్తాం, 2 dimensional ఎలా రాస్తాం, 3 dimensional ఎలా రాస్తాం చూద్దాం. సో ద ఫోరియర్ హీట్ ఫ్లో ఈక్వేషన్ ఆర్ డిఫ్యూషన్ ఈక్వేషన్ అన్నది ఎలా ఉంటుంది అంటే, సో దట్ లుక్స్ లైక్ దిస్. 3 dimension రాస్తాను డైరెక్ట్గా. డెల్ స్క్వేర్, సో యూ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ అండ్ టైమ్ విల్ బీ ఈక్వల్ టు 1/h square dou by dou t of u is again function of x, y, z, t. Here u can be the temperature. U can be the temperature here. Okay, how the temperature is distributed in the medium. Okay, fine. So ఇక్కడ నేను కాన్స్టెంట్ ఏదో రాస్తా. సో ఇక్కడ h square ని ఏమంటారంటే, దిస్ h square is known as the diffusivity of the substance అని అంటాం. Diffusivity of the substance. So h square is known as the diffusivity of the substance. So obviously ఇది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, దట్ h square will be is equal to k divided by rho s. సో ఇక్కడ k అనేది ఏంటంటే థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ద మెటీరియల్. థర్మల్ కండక్టివిటీ. సపోజ్ మనం ఐరన్ రాడ్ తీసుకున్నాం అనుకో, దట్ ఈస్ ద థర్మల్ కండక్టివిటీ ఆఫ్ ద ఐరన్. సో రో ఈజ్ ద డెన్సిటీ ఆఫ్ ద మెటీరియల్, వాల్యూమ్ డెన్సిటీ, దట్ ఈస్ మాస్ పర్ యూనిట్ వాల్యూమ్. ఎస్ ఈజ్ ద స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. స్పెసిఫిక్ హీట్ కెపాసిటీ. ఇప్పుడు దీన్ని మనం సొల్యూషన్ ఎలా చేస్తాం? అగైన్ బై యూజింగ్ ద వేరియబుల్ సపరబుల్ టెక్నిక్. సో వీ యూజ్ ద వేరియబుల్ సపరబుల్ టెక్నిక్ టు సాల్వ్ ఇట్. సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలన్నదే. సో హౌ విల్ సాల్వ్ దిస్ ఈక్వేషన్? సో వి సాల్వ్ దిస్ ఈక్వేషన్ అంటే మనం ఎలా సాల్వ్ చేస్తామంటే వేరియబుల్ సపరబుల్ మెథడే. సో సెపరేషన్ ఆఫ్ వేరియబుల్స్, separation of variables method, we'll use this method. దీన్ని వాడతాం. సో అంటే ఇప్పుడు దానికి సొల్యూషన్ మనకి టెంపరేచర్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, వై, జెడ్ అండ్ టైం కావాలి కాబట్టి
దెన్ నేను XYZ పార్ట్ అండ్ టైం పార్ట్ రెండు ఫంక్షన్లుగా బ్రేకప్ చేసుకుంటా. దట్ ఈస్ XYZ అండ్ అనదర్ వన్ ఇస్ టైం పార్ట్ టౌ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ t, phi యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ XYZ. సో ఇప్పుడు దీన్ని నేను ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇంతకుముందు ఉన్నదాన్ని నేను ఈక్వేషన్ 1 అని అనుకుంటా. హీట్ ఈక్వేషన్ 1 అని అనుకుందాం. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఈక్వేషన్ 2ని తీసుకెళ్ళి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఇదందరూ మీకు తెలిసిందే. పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సో పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సబ్స్టిట్యూట్ ఆర్ పుట్ ఈక్వేషన్ 2 ఇన్ ఈక్వేషన్ 1. సో అప్పుడు మనం సబ్స్టిట్యూట్ చేయగానే ఏమొస్తుంది, ఫస్ట్ నాకు డెల్ స్క్వేర్. సో డెల్ స్క్వేర్ I need to substitute here phi as well as tau. That is equal to 1 by h square into dou by dou t of phi as well as tau. ఇక్కడ డెల్ స్క్వేర్ అనేది XYZలో ఫంక్షన్ కాబట్టి t బయటకు వచ్చేస్తుంది. సో నెక్స్ట్ స్టెప్ నాకు ఎలా ఉంటుందంటే టౌ డెల్ స్క్వేర్ phi. ఇక్కడ టౌలో మాత్రమే t ఉంది ఎక్స్ప్లిసిట్గా, ఫైలో లేదు కాబట్టి బయటకు వచ్చేస్తుంది. 5 by h square డో టై బై టౌ బై టీ. ఇప్పుడు ఏం చేద్దామంటే డివైడ్ బోత్ సైడ్స్ విత్, సో డివైడ్ విత్ 5t, సో బోత్ సైడ్స్ డివైడ్ చేద్దాం. ఇక్కడ 5t, ఇక్కడ 5t, టౌ క్యాన్సిల్ అయిపోతుంది, ఓన్లీ 5 మాత్రమే మిగులుతుంది ఇక్కడ. సో 1/5 డెల్ స్క్వేర్ 5 is equal to 5 క్యాన్సిల్ అయిపోతుంది, 1/h స్క్వేర్ టౌ డో టౌ బై డో టీ. ఇప్పుడు మీరు జాగ్రత్తగా గమనించండి, దిస్ ఇస్ ద ఓన్లీ డిపెండ్స్ ఆన్ XYZ. వేరియబుల్స్ XYZ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా గమనించండి, ఇట్ ఈస్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద టైం, ద వేరియబుల్ టైం. సో ఇచ్చిన PDEని మనం బ్రేకప్ సపరేషన్ చేసేసాం. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది, బోత్ LHS అండ్ RHS ఆర్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, అంతేనా? సో బోత్ ఆర్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్. ఓకే, యా. సో ఇప్పుడు నేను ఈ కాన్స్టెంట్ని ఈ రెండింటి ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్, LHS అండ్ RHS బోత్ మస్ట్ బి ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ తీసుకోవాలి ఖచ్చితంగా. LHS and RHS must be is equal to some constant. So LHS part is equal to some constant minus k square. RHS part equal to some k square. K is a constant. గుర్తుపెట్టుకోండి, it is not the thermal conductivity. k square some constant కి ఈక్వల్ తీసుకున్నాం. ఇక్కడ నేను నెగిటివ్ సైన్ ఎందుకు తీసుకుంటున్నాను అంటే I need to get that as time passes temperature of the body will be decreases, అంతేనా? సో టు మేక్, సో యాజ్ టైం ప్రాసెస్ ద టెంపరేచర్ ఫంక్షన్ డిక్రీజ్ అవ్వడానికి నేను మైనస్ సైన్ తీసుకుంటా. సో మనం సాల్వ్ చేసిన తర్వాత మనకు అర్థమవుతుంది. అంటే అప్పుడు ఇదేమవుతుంది, దిస్ విల్ కన్వర్ట్ ఇంటూ అన్ ఈక్వేషన్ మైనస్ k స్క్వేర్, కాబట్టి దిస్ విల్ బికమ్ డెల్ స్క్వేర్ 5 ప్లస్ k స్క్వేర్ 5 ఈజ్ ఈక్వల్ టు 0గా కన్వర్ట్ అయింది. డెల్ స్క్వేర్ 5 ఈజ్ ఈక్వల్ టు డెల్ స్క్వేర్ 5 ప్లస్ k స్క్వేర్ 5 ఈజ్ ఈక్వల్ టు 0గా కన్వర్ట్ అవుతుంది. మరి ఇది ఎలా కన్వర్ట్ అవుతుంది, ఇది కూడా మైనస్ k స్క్వేర్. సో దిస్ విల్ బికమ్ డో టౌ బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ k స్క్వేర్ h స్క్వేర్ టౌ. ఇది కన్వర్ట్ అయిపోతుంది. సో ఐ గాట్ ద two independent equations. Okay, remember here k square is a constant to determine from the initial value conditions or otherwise boundary conditions. It is not the thermal conductivity, it is a small k. Okay, so in the h square there is a thermal conductivity, that is the capital K. Okay, so now we need to solve these two equations. So I call this is an equation 3, I call this is an equation 4. We need to solve equation 3 and 4 for the complete
సొల్యూషన్ ఆఫ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్ 1. ఓకే, అర్థమైందా? సో ఇప్పుడు దీన్ని మనము మీకు అందరికి తెలిసిందే, దీన్ని ఏమంటాం మనం, ఇట్ హ్యాస్ అ స్పెషల్ నేమ్, హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ అని అంటాం. దిస్ ఈస్ నోన్ యాజ్ ద హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్. దిస్ ఈస్ నోన్ యాజ్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్. దిస్ ఈస్ నోన్ యాజ్ హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్. ఓకే, మనం క్లాస్లో కూడా సాల్వ్ చేసాం. ప్లస్ కే స్క్వేర్ ఉన్నప్పుడు సాల్వ్ చేసాం, మైనస్ కే స్క్వేర్ ఉన్నప్పుడు కూడా సాల్వ్ చేసాం హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్. ఓకే ఫైన్, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో అందరికీ అర్థమైంది కదా. సో మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే, సో దీన్ని 1 డైమెన్షనల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలి, 2 డైమెన్షనల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మన సిలబస్లో 1D అండ్ 2D మాత్రమే ఉన్నాయి. ఓకే ఫైన్. సో హెడ్డింగ్ ఏం పెడతానంటే, ఇప్పుడు నేను హీట్ ఫ్లో ఇన్ 1 డైమెన్షన్ అంటే 1 డైమెన్షన్ కేస్ తీసుకుందాం. హీట్ ఫ్లో ఇన్ 1 డైమెన్షన్. హీట్ ఫ్లో ఇన్ 1 డైమెన్షన్. సో 1 డైమెన్షన్ అనగానే మనకు అందరికి గుర్తొచ్చేది రాడ్డే. సో ఒక రాడ్ తీసుకుందాం, అంటే సిలిండ్రికల్ మేనర్గా. అంటే రాడ్ హ్యాస్ అ ఓన్లీ లెంత్, దెర్ ఈజ్ నో సో సెకండ్ డైమెన్షన్. సో థిక్నెస్ ఈజ్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని అనుకుందాం. ఐఎమ్ టేకింగ్ ఏ రాడ్. సో ఐరన్ రాడ్ ఏదో ఒకటి తీసుకోవచ్చు, మన ఇష్టం వచ్చింది. సో ఐరన్ రాడ్డే తీసుకుందాం అనుకున్నాం. ఐఎమ్ టేకింగ్ ఏ రాడ్. సో it is capable of conducting heat. So I am naming this x is equal to 0 one end. So another end I am naming as x is equal to L. So let us name other end will be is equal to x is equal to some L. Okay. So ఇప్పుడు హీట్ అనేది ఈ రాడ్లో ఫ్లో అవుతుంది. అంటే నౌ ఐ నీడ్ టు సాల్వ్ ఫర్ ద టెంపరేచర్ డిస్ట్రిబ్యూషన్. అసలు టెంపరేచర్ అన్నది ఎలా డిస్ట్రిబ్యూట్ అయింది. సో ఏదైనా ప్రాబ్లం గుర్తుపెట్టుకోండి, మనకి ఈ రాడ్లో టెంపరేచర్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందో తెలియాలి అంటే ఇనిషియల్గా దాని వాల్యూ మనకు తెలియాలి. ఇనిషియల్గా అంటే ఆ టైం టు ఈక్వల్ టు 0 అప్పుడు మనకు తెలిస్తే ఆ తర్వాత ఈ రాడ్లో టెంపరేచర్ అనేది ఎలా డిస్ట్రిబ్యూట్ అయిందో మనం చెప్పగలం. ఓకేనా. సో పలానా ఎక్స్ దగ్గర సో టెంపరేచర్ ఎలా ఉంది. సో దట్ మీన్స్ పలానా ఎక్స్ దగ్గర టెంపరేచర్ ఎలా ఉంది అంటే వీ నీడ్ టు నో ఇట్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్. ఓకేనా. సో ఇనిషియల్ వాల్యూస్ మనకు తెలిసి ఉండాలి. అది. సో అండ్ వన్ మోర్ థింగ్ యూ రిమెంబర్ హియర్, దీన్ని ఏమంటాం మనం, లాటరల్ సర్ఫేస్ అని అంటాం. ఇది కండక్టింగ్ కాదు అనుకుందాం, ఇది ఇన్సులేటెడ్. సో దీన్ని ఏదైనా ఒక ఇన్సులేటర్తో అను. సో కండక్షన్ ఏదైనా జరిగితే ఇక్కడ నుంచే జరగాలి. సో హియర్ అంటే ఇలాగ జరగాలి, అలాంగ్ ద లెంత్ జరగాలి, పర్పెండిక్యులర్ టు ద లెంత్ జరగదు. సో దెర్ ఈస్ నో లాస్ ఆఫ్ హీట్ హియర్, ఇట్ ఈస్ ఓన్లీ ట్రావెలింగ్ అలాంగ్ ఎక్స్ యాక్సిస్. సో హీట్ ఫ్లో. ఓకే. సో ఇనిషియల్ వాల్యూస్ ఏంటో మనకు తెలియాలి. ఇక్కడ మనకు ప్రాబ్లంలో ఇనిషియల్ వాల్యూ. సో ఇనిషియల్ వాల్యూ ఏంటంటే ఆ టైం టు ఈక్వల్ టు 0 అని దాని మీనింగ్. ఇనిషియల్ వాల్యూ అంటే టైం టు ఈక్వల్ టు 0 అని. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు టెంపరేచర్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ తెలిసిపోయింది. ఎప్పుడు అట్ టైం టు ఈజ్ ఈక్వల్ టు 0. at time t is equal to 0. So obviously after some time, as time passes, so the temperature అన్నది డిక్రీజ్ అవుతుండొచ్చో లేకపోతే ఇంక్రీజ్ అవుతుండొచ్చో డిపెండింగ్ పని. జనరలీ సో టెంపరేచర్ అనేది డిక్రీజ్ అవుతుంది. మేబీ కండక్షన్ ప్రాసెస్ కావచ్చు, మేబీ రేడియేషన్ ప్రాసెస్ కావచ్చు, టెంపరేచర్ డిక్రీజ్ అవుతూ పోతూ ఉంటుంది. సో అండ్ వీ కెన్ గెస్ లైక్ దట్ ఎక్కడ ఆఫ్టర్ లాంగ్ టైం తీసుకున్నాం, యూ విల్ నెవర్ బికమ్ ఇన్ఫినిటీ ఈవెన్ అట్ టైమ్ టు ఈజ్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. సపోజ్ మనము ఒక 1 అవర్ తర్వాత, 2 అవర్స్ తర్వాత, 3 అవర్స్ తర్వాత వచ్చినాం. సో టెంపరేచర్ ఏదో ఒక ప్లేస్లో ఏమన్నా ఇన్ఫినిటీ అయిపోయిందా? సో ఆబ్వియస్గా ఇన్ఫినిటీ కాదు, ఇట్ హ్యాస్ సమ్ ఫైనైట్ వాల్యూ. ఓకే. సో అదే ఇది మనకు ఇనిషియల్ వాల్యూ తెలిసింది. నెక్స్ట్ బౌండరీ కండిషన్స్. సో వాట్ ఆర్ ద బౌండరీ కండిషన్స్? బౌండరీ అంటే స్టార్టింగ్ ప్లేస్ దట్ ఈస్ x ఈక్వల్ టు 0 అండ్ ఎండింగ్ ప్లేస్ దట్ ఈస్ x ఈజ్ ఈక్వల్ టు L. బౌండరీ కండిషన్స్ ఏంటి? సో బౌండరీ కండిషన్స్ కూడా మనకి ఇచ్చారు. సో ఏంటంటే, సో u యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x, y రెండు అంటే ఇక్కడ x and t రెండు ఉంటాయి. సో 1 డైమెన్షన్ హీట్ ఫ్లో ఈక్వేషన్లో మనకి u యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఓన్లీ x and t. ఓకేనా. టెంపరేచర్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x and t. సో నాకు x ఈక్వల్ టు 0 దగ్గర ఏ టైం దగ్గర తీసుకుందాం, అట్ ఎనీ టైం ఇట్ విల్ బి 0.
అనదర్ బౌండరీ కండిషన్ వచ్చేసి అట్ x is equal to 0 అయిపోయిన తర్వాత అట్ x is equal to L అట్ ఎనీ టైమ్ ఇట్ విల్ బి 0. ఇది మనకు బౌండరీ కండిషన్స్. అంటే x ఈక్వల్ టు 0 దగ్గర టెంపరేచర్ 0, x ఈక్వల్ టు L దగ్గర కూడా టెంపరేచర్ అనేది 0. అంటే ఈ కండిషన్స్ తీసుకొని నేను సాల్వ్ చేస్తున్నా అంతే. మళ్ళీ ప్రాబ్లంకి మనకు వేరీ అవుతుంటాయి. సో అంతేనా? సో ఎలా అయినా వేరీ అవ్వలే, మన కండిషన్స్ తెలిస్తే దాన్ని సబ్స్టిట్యూట్ చేసుకొని మనం ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? అర్థమైందా మీకు? సో ఇప్పుడు మనం యాజ్ యూజువల్గానే మనం ఇందాక తెలుసు కదా 3 డైమెన్షనల్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఏం చేద్దాం, 1 డైమెన్షనల్ ఈక్వేషన్ రాద్దాం. వి రైట్ నౌ 1 డైమెన్షనల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఐ రైట్ నౌ 1 డైమెన్షనల్ ఈక్వేషన్, 1 డైమెన్షనల్ హీట్ ఈక్వేషన్. సో 3 డైమెన్షనల్ డెల్ స్క్వేర్ ఫై రాసింటాం. ఇప్పుడు డెల్ స్క్వేర్ ఫై రాయం, ఏం రాస్తాం మనం? సో డో స్క్వేర్ బై డో ఎక్స్ స్క్వేర్ యూ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే టెంపరేచర్ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ టైమ్, దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై హెచ్ స్క్వేర్ డో యూ బై డో టీ, అగైన్ యూ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అండ్ టీ. ఇది మనం సాల్వ్ చేయాలి విత్ దీస్ ఇనిషియల్ కండిషన్స్ అండ్ విత్ దీస్ బౌండరీ కండిషన్స్. సో ప్రాబ్లమ్ను మనం సాల్వ్ చేయాలి. ఓకేనా? సో ఈ బౌండరీ కండిషన్స్ ఆ ఇనిషియల్ వాల్యూస్ని సాటిస్ఫై చేసుకుంటూ, ఇనిషియల్ అంటే టైం టు ఈక్వల్ టు 0 అని సాటిస్ఫై చేస్తూ ఈ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేయాలి. మనం ఆల్రెడీ సో అది 3 డైమెన్షనల్ ఈక్వేషన్ చూపించాను నేను. సో లెట్ మీ కాల్ దిస్ ఇస్ అన్ ఈక్వేషన్ 1. సో అగైన్ సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ మెథడ్ మనం అప్లై చేస్తాం. సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్ ఆ టెక్నిక్కే మనం అప్లై చేసుకుంటాం. దట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ మనకి. సపరేషన్ ఆఫ్ వేరియబుల్స్లో యూ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్టీని మనం బ్రేకప్ చేసుకుంటాం. ఫై యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ వస్తుంది, దెన్ టౌ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టీ వస్తుంది. దెన్ ఇట్ లీడ్స్ టు ఫైనలీ, సో వెన్ ఐ సబ్స్టిట్యూట్ 2 in equation 1, so put 2 in equation 1 and simplify we get ఏం వస్తుంది ఫస్ట్ మనకు? సో డెల్ స్క్వేర్ ఫై యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ బై డెల్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ ఫై అనేది ఒక ఈక్వేషన్ వచ్చేస్తుంది మనకు. Helmholtz equation for 1 dimension, call it as an equation 3, and another equation వస్తుంది టైంలో. సో డో టై బై డో టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే స్క్వేర్ హెచ్ స్క్వేర్ టౌ, అంతేనా? దిస్ ఈజ్ అనదర్ ఈక్వేషన్. వీ కాల్ ఈక్వేషన్ 4. ఓకేనా? వీ కాల్ ఈక్వేషన్ 4. ఇప్పుడు మనం ఏమేంటి, ఈక్వేషన్ 3ని ఈక్వేషన్ 4ని సాల్వ్ చేసుకొని ఈక్వేషన్ 3 అండ్ ఈక్వేషన్ 4 సాల్వ్ చేసి, సో మనము టైం డిపెండెంట్ ఫంక్షన్ని స్పేస్ డిపెండెంట్ ఫంక్షన్ని సపరేట్గా సాల్వ్ చేసి మనం ఫైనల్ సొల్యూషన్ రాయాలి. సో రాద్దాం. ఇప్పుడు చూద్దాం. ఈక్వేషన్ 4ని సాల్వ్ చేయడం అయితే చాలా సింపుల్. ఈక్వేషన్ 4ని ఎలా సాల్వ్ చేయొచ్చు మనం? సో నేను ఈక్వేషన్ 4ని సాల్వ్ చేసేద్దాం, డిఫరెన్షియల్ ఈక్వేషన్ 4ని సాల్వ్ చేసేద్దాం. సో ఇక్కడ ఈక్వేషన్ 4ని మనం డైరెక్ట్గా ఇలా కూడా రాసుకోవచ్చు. సో ద 4 కెన్ బి రిటన్ యాజ్ డైరెక్ట్లీ డి బై డిటీ ఆఫ్ టౌ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే కాన్స్టెంట్ హెచ్ స్క్వేర్ కాన్స్టెంట్ టౌ. సో మళ్ళీ వేరియబుల్ సెపరబుల్ టెక్నిక్ లాగా డో టౌ బై టౌ రాయండి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే స్క్వేర్ హెచ్ స్క్వేర్ డిటీ రాయండి. ఇంటిగ్రేట్ బోత్ సైడ్స్. సో మనం ఇంటిగ్రేట్ చేస్తే ఏమవుతుంది, ఇంటిగ్రేషన్ ఆఫ్ టౌ బై టీ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ డిటీ. సో దీన్ని చేస్తే నాకు లాగ్ టీ వస్తుంది, దాన్ని చేస్తే ఏమొస్తుంది నాకు లాగ్ టీ. సో లాగ్ టీ వస్తుంది, దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే స్క్వేర్ హెచ్ స్క్వేర్ ఇంటూ టీ ప్లస్ సమ్ కాన్స్టెంట్ అనేది మనం రాస్తే రాలి. ఓకేనా? సో ప్లస్ సమ్ కాన్స్టెంట్ ఇంటిగ్రేషన్ కాన్స్టెంటే అనొచ్చు. సో దీన్ని ఇక్కడ రాస్తున్నా నేను, ఆ కాన్స్టెంట్ రాయాలి మనం. సో లాగ్ని అటువైపు పంపించేస్తే ఎక్స్పోనెన్షియల్ అవుతుంది. సో లాగ్ అనేది అటువైపు పంపిస్తే టౌ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ అవుతుంది మనకు, దట్ ఈ పవర్ మైనస్ కే స్క్వేర్ హెచ్ స్క్వేర్ టీ ప్లస్ సమ్ కాన్స్టెంట్. సో టౌ యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ టీ, దీన్ని ఇట్లా రాయొచ్చు మనం. ఈ పవర్ సి అనేది ఒక కాన్స్టెంట్, ఇంకోటి ఏం మిగిలింది మనకు, ఈ పవర్ మైనస్ కే స్క్వేర్ హెచ్ స్క్వేర్ టీ అనేది మిగిలింది.
ఇది ఎలాగో కాన్స్టెంట్ కాబట్టి ఐ విల్ నేమ్ దిస్ కాన్స్టెంట్ as some a, that is equal to a into e power minus k square h square t. ఓకే, e power minus k square h square t. ఇది 1 డైమెన్షన్కైనా 2 డైమెన్షన్కైనా 3 డైమెన్షన్కైనా దిస్ విల్ బి ఫిక్స్డ్. యూ రిమెంబర్, యూ మగ్ అప్ దిస్. సో ఈక్వేషన్ దీనికి 4కి సొల్యూషన్ వచ్చింది కాబట్టి దీన్ని మనం 5 అనుకుందాం. ఓకేనా, నాకు ఒకటి సాల్వ్ అయిపోయింది. ఇంకా నేను సాల్వ్ చేయాల్సింది ఏంటి? ఈక్వేషన్ 3ని సాల్వ్ చేయాలి, హెల్మ్హోల్ట్జ్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలి. అది కూడా మనకు తెలుసు. ఓకేనా, దాన్ని కూడా రాసేసిన తర్వాత రెండింటిని క్లబ్ చేసి ఆ కాన్స్టెంట్ ఏదో మనం కనుక్కుంటే సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ నేను ఈక్వేషన్ 3ని సాల్వ్ చేస్తా. ఓకే, మనము ఇప్పుడు ఈక్వేషన్ 3ని సాల్వ్ చేద్దాం. సో మనకి ఈక్వేషన్ 3 ఎలా వచ్చింది? అది ఈక్వేషన్ 3 అన్నది సో డిఫరెన్షియల్ ఈక్వేషన్. అది ఈక్వేషన్ 3 ఈజ్ ద డిఫరెన్షియల్ ఈక్వేషన్. మనం ఆ 3ని ఎలా రాయొచ్చు ఇప్పుడు? సో అది d square by dx square phi as a function of x plus k square phi as a function of x is equal to 0. ఇది డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని మనం సాల్వ్ చేసేసాము ఆల్రెడీ. దీని సొల్యూషన్ ఎలా వస్తుంది మనకు? నేను ఆల్రెడీ మీ క్లాస్లో చాలా సార్లు చెప్పిన, ఇది ప్లస్ కే స్క్వేర్ అంటే ఏమొస్తుంది? మైనస్ కే స్క్వేర్ అంటే. ప్లస్ కే స్క్వేర్ అంటే సైన్ కేఎక్స్ కాస్ కేఎక్స్ యొక్క కాంబినేషన్ వస్తుంది. మైనస్ కే స్క్వేర్ అంటే సైన్ హెచ్ఎక్స్ కాస్ హెచ్ఎక్స్ కాంబినేషన్ వస్తుంది. దీని సొల్యూషన్ మనం డైరెక్ట్గా రాసేద్దాం. ఇంకా ఫై ఆఫ్ ఎక్స్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు, సో అక్కడ ఏ అనే కాన్స్టెంట్ వచ్చింది కాబట్టి ఇక్కడ బి అనే కాన్స్టెంట్ పెడతాను. బి ఆఫ్ సైన్ కేఎక్స్ ప్లస్ సి అగైన్ అనదర్ కాన్స్టెంట్ ఇంటూ కాస్ ఆఫ్ కేఎక్స్. సో నాకు దీని సొల్యూషన్ కూడా వచ్చేసింది. సో దీని సొల్యూషన్ కూడా వచ్చేసింది కాబట్టి దీన్ని ఈక్వేషన్ 6 అని అనుకుందాం. వీ కాల్ దిస్ అది ఈక్వేషన్ 6. సో నాకు ఇప్పుడు కంప్లీట్ సొల్యూషన్ కావాలా విత్ సమ్ బౌండరీ కండిషన్స్, అంతే కదా? సో కంప్లీట్ సొల్యూషన్ విల్ బి, ద కంప్లీట్ సొల్యూషన్ ఈజ్ గివెన్ బై, complete solution is given by, complete solution is given by. సో కంప్లీట్ సొల్యూషన్ కావాలంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు నాకు u యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ అంటే కావాలంటే ఆ రెండు ఫంక్షన్స్ని రాసేయాలి మనం. ఫై యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, టౌ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ టైం, ఆ రెండు ఫంక్షన్స్ని రాసేద్దాం. సో నాకు అప్పుడు ఫైనల్గా u యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్ ఆఫ్ టీ వచ్చేస్తుంది. సో ఫై ఫంక్షన్ ఆల్రెడీ ఉంది, b ఇంటూ సైన్ ఆఫ్ కేఎక్స్ plus c into cos of kx. So into, that is time function will be a into e power minus k square h square t. ఇది కంప్లీట్ సొల్యూషన్ వచ్చేసింది. ఇప్పుడు నేను ఈ కంప్లీట్ సొల్యూషన్ని నేను ఈక్వేషన్ 7 అని తీసుకుంటా. ఇప్పుడు నేను ఇనిషియల్ వాల్యూస్ బౌండరీ కండిషన్స్ సాటిస్ఫై చేసే విధంగా నేను దీన్ని కాన్స్టెంట్స్ని డిటర్మైన్ చేస్తాను. సో నాకు బౌండరీ కండిషన్ ఉంది. ఏంటది? ఫస్ట్ బౌండరీ కండిషన్ తీసుకుంటా నేను. బౌండరీ కండిషన్ ఏంటంటే, సో యూ ఆఫ్ ఎక్స్ 0 అట్ ఎనీ టైమ్ ఈజ్ ఈక్వల్ టు నాకు 0 కావాలి. అంటే అట్ ఎనీ టైమ్ ఎక్స్ ఈక్వల్ టు 0 దగ్గర 0 కావాలి. అంటే ఈక్వేషన్ 7లో కనుక నేను 0 ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద టైమ్ దిస్ హ్యాస్ టు బికమ్ 0. అంతేనా? ఇప్పుడు 0 సబ్స్టిట్యూట్ చేస్తా. ఈక్వేషన్ 7 దీనికి ఏమవుతుంది? వాట్ ఇస్ ఇట్ ఇంప్లైస్? u 0 కావాలి. సో 0 అయిపోయింది. సో b సైన్ కేఎక్స్ అంటే ఎక్స్ ప్లేస్లో 0 పెట్టాలి. ఇది 0, ఈ 0 పెడితే ఏమవుతుంది? సైన్ 0 0 అయిపోతుంది, b 0 ప్లస్ c ఇంటూ కాస్ 0 ఏమవుతుంది? ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 1 అవుతుంది. సో దిస్ ఈజ్ ట్రూ ఫర్ ఆల్ ద టైమ్. సో ఏ పవర్ మైనస్ కే స్క్వేర్ హెచ్ స్క్వేర్ టీ, యాజ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ద టైమ్ కాబట్టి దిస్ కాంట్ బి 0. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ 0. ఇది 0 కావాల్సిందే. ఇది 0 అయిందంటే ఇది ఆల్రెడీ b ఇంటూ 0 0, అంటే నాకు అప్పుడు ఏం కావాలా? c ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. సో c మస్ట్ బి ఈక్వల్ టు 0 అన్నది నాకు తెలిసిపోయింది. నెక్స్ట్ అనదర్ బౌండరీ కండిషన్ చూద్దాం. వాట్ ఇస్ ద నెక్స్ట్ బౌండరీ కండిషన్ విల్ బి? ద నెక్స్ట్ బౌండరీ కండిషన్ అనేది ఏంటి నాకు? సో అనదర్ నెక్స్ట్ బౌండరీ కండిషన్ విల్ బి, నాకు నెక్స్ట్ బౌండరీ కండిషన్ ఏముంది? u
ఎక్స్ ఈక్వల్ టు ఎల్ పెట్టినప్పుడు అట్ ఎనీ టైం నాకు ఏం కావాలా, 0 కావాలా. అంటే ఈ ఫంక్షన్లో ఎక్స్ ఈక్వల్ టు ఎల్ పెడతా, 0 పెడతా, ఎక్స్ ఈక్వల్ టు ఎల్ పెడతా, ఎక్స్ ఈక్వల్ టు ఇది ఆల్రెడీ ఇంకా సి 0 అయిపోయింది కాబట్టి మనం పెట్టిన అవసరం లేదు. సో అప్పుడు నాకు 7 అనేది ఏమవుతుంది, సో 0 కావాలి. సో బి ఇంటూ సైన్ కేఎల్, ఇంకా సి ఆల్రెడీ 0 వచ్చేసింది కాబట్టి ఇంకేం పెట్టద్దండి. ఇంకా నాకు మిగిలింది ఏంటి ఇక్కడ, ఏ ఇంటూ ఈ పవర్ మైనస్ కే స్క్వేర్ హెచ్ స్క్వేర్ టౌ. సో యాజ్ ఇట్ ఈస్ ట్రూ ఫర్ ఆల్ ద టైమ్ ఇది 0 కాదు, ఖచ్చితంగా ఇది 0 కావాలి. ఇది 0 కావాలి అంటే ఓన్లీ వన్ పాసిబిలిటీ. ఎప్పుడు పాసిబిలిటీ అవుతుంది అది, వెన్ ఎవర్ సైన్ కేఎల్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే కేఎల్ ఎప్పుడు ఎప్పుడు అవుతుంది 0, సైన్ 0 డిగ్రీస్కి అవుతుంది అంతేనా. మళ్ళీ ఎప్పుడు అవుతుంది 0 డిగ్రీస్ తర్వాత 180 డిగ్రీస్కి అవుతుంది, మళ్ళీ ఎప్పుడవుతుంది 360 డిగ్రీస్కి అవుతుంది, మళ్ళీ ఎప్పుడవుతుంది అట్లా. సో ఇట్ విల్ బి 0 ఫర్ సంథింగ్ లైక్ ఐ విల్ పుట్ సమ్ ఆర్ పై, వేర్ ఆర్ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సో ఆన్. అప్పుడు మాత్రమే అది 0 అవుతుంది. అంటే దీని నుంచి నాకు కండిషన్ ఏమొస్తుంది, నేను ఏదైతే కాన్స్టెంట్ కే అని తీసుకున్నానో ఆ కాన్స్టెంట్ నాకు ఆర్ పై డివైడెడ్ బై ఎల్ అనేది వచ్చేసింది. సో ఐ గాట్ ద కాన్స్టెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పై డివైడెడ్ బై ఎల్. సో ఆర్ వాల్యూ 1 2 3 4 లైక్ దిస్. సో దేర్ ఫోర్ నా కంప్లీట్ సొల్యూషన్ ఇప్పుడు ఏమొచ్చేసిందో చూద్దాం. దేర్ ఫోర్ ద కంప్లీట్ సొల్యూషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 7. సో ద కంప్లీట్ సొల్యూషన్ ఫ్రమ్ ఈక్వేషన్ 7. సో ద కంప్లీట్ సొల్యూషన్ from equation 7 is given by, సో ఈక్వేషన్ 7 నుంచి నా కంప్లీట్ సొల్యూషన్ ఏమొస్తుందో నేను చూస్తా. సో ఈక్వేషన్ 7 u యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ xt విల్ బీ ఈజ్ ఈక్వల్ టు, సో ఇప్పుడు c 0 అయిపోయింది, నాకు a b మిగిలి ఉన్నాయి. ఒకటేమో సైన్ kx ఉంది, ఇంకొకటేమో ఈ పవర్ మైనస్ కే స్క్వేర్ ప్లేస్లో నేను ఆర్ పై పోయింది, దట్ ఈస్ కే స్క్వేర్ ప్లేస్లో ఆర్ స్క్వేర్ పై స్క్వేర్ హెచ్ స్క్వేర్ టీ బై ఎల్ అంతేనా. సో ఇప్పుడు నాకు మిగిలిందల్లా ఏంటి ఇక్కడ, సో ఏబి మిగిలింది. నేను ఏబి అన్నది ఇంకొక కాన్స్టెంట్, ఈ కాన్స్టెంట్ నేను ఏం చేస్తానంటే సమ్ ఎన్ అని రాస్తా. సో ఏబి ఈజ్ అ న్యూ కాన్స్టెంట్, ఐ విల్ పుట్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఎన్ ఈజ్ అనదర్ కాన్స్టెంట్. ఇప్పుడు ఒకటి మనం జాగ్రత్తగా ఆలోచించాల్సింది ఏంటంటే, ఈ సొల్యూషన్ అన్న దాంట్లో నాకు ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి, ఆర్ ఈజ్ ఈక్వల్ 1 పాసిబిలిటీ ఉంది, 2 అనదర్ పాసిబిలిటీ ఉంది, 3 అనదర్ పాసిబిలిటీ ఉంది, 4 అనదర్ పాసిబిలిటీ ఉంది అండ్ సో ఆన్. కాబట్టి నేను ఆల్ పాసిబిలిటీస్ని రాసేస్తాను ఒకటేసారి. సో యూ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్టీ విత్ ఆల్ పాసిబిలిటీస్ విల్ బీ ఈజ్ ఈక్వల్ టు, ఎట్లా రాస్తాం మనం అంటే ఏబిని ఒక కాన్స్టెంట్ అనుకున్నాం ఎన్ అని. సో ఇక్కడ నేను అన్ని పాసిబిలిటీస్ రాస్తా. సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 నుంచి ఇన్ఫినిటీ ఆల్ పాసిబిలిటీస్. ఏబి ప్లేస్లో ఎన్ రాయాలి కాన్స్టెంట్, దట్ ఈస్ ఆర్ ఈక్వల్ టు 1కి ఒక వాల్యూ ఉంటుంది, ఆర్ ఈక్వల్ టు 2కి ఒక వాల్యూ ఉంటుంది, ఆర్ ఈక్వల్ టు 3కి ఒక వాల్యూ ఉంటుంది. కాబట్టి నేను ఎన్ఆర్ అని పెడతా, సబ్స్క్రిప్ట్ ఎన్ఆర్. సో తద్వారా నాకేమవుతుంది ఇక్కడ, ఇది రాసేస్తాను నేను. ఇంకా ఇది రాసేస్తే ఏమవుతుంది నాకు, సైన్ కేఎక్స్ సైన్ ఆఫ్ కేఎక్స్ ఇంటూ ఈ పవర్ ఇదంతా వస్తుంది, అంటే ఎక్స్పోనెన్షియల్ పవర్ మైనస్ ఆర్ స్క్వేర్ పై స్క్వేర్ హెచ్ స్క్వేర్ టీ డివైడెడ్ బై ఎల్. దీంతో నాకు కంప్లీట్ సొల్యూషన్ వచ్చేసినట్టే. దిస్ విల్ బి ద కంప్లీట్ సొల్యూషన్ ఫర్ మీ. మళ్ళా ప్రాబ్లం ఒకటి ఉంది, ఏంటది, ఎన్ఆర్ తెలియదు. వీ నీడ్ టు ఎస్టిమేట్ వాట్ ఈజ్ ఎన్ఆర్. ఓకే ఫైన్, దట్ ఐ విల్ ఎస్టిమేట్. ఓకే, సో మనకు ఆ కంప్లీట్ సొల్యూషన్ ఏదైతే వచ్చిందో ఆ కంప్లీట్ సొల్యూషన్లో మనకి ఇంకా మిగిలింది కాన్స్టెంట్ అది. అంటే ఆ కంప్లీట్ సొల్యూషన్లో ఏముంది, యూ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ఎక్స్, అంటే టెంపరేచర్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ కోఆర్డినేట్ ఎక్స్ అండ్ టైమ్ టీ. ఏమొచ్చింది మనకు అది, సో సిగ్మా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 to ఇన్ఫినిటీ అండ్ ద కాన్స్టెంట్ విల్ బి ఎన్ఆర్. సో ఒక ఫ్యాక్టర్ ఏముంది మనకు అక్కడ, సైన్ ఆఫ్ కేఎక్స్ అని ఉంది, సైన్ ఆఫ్ కే, బట్ కేని లక్కీగా మనం డిటర్మైన్ చేసేసుకున్నాం, దట్ కే విల్ బి ఆర్ పై బై ఎల్. ఇంకోటి ఏముంది, ఎక్స్పోనెన్షియల్ టైం డిపెండెంట్ ఫంక్షన్ ఉంది, సో మైనస్ ఆర్ స్క్వేర్ పై స్క్వేర్ హెచ్ స్క్వేర్ టీ డివైడెడ్ బై ఎల్. ఇది మనకు వచ్చింది. ఓకే ఫైన్. ఇప్పుడు డౌట్ ఏంటంటే నాకు ఇక్కడ అదే క్వశ్చన్ ఎట్ టు డిటర్మైన్ ఎన్ఆర్ వాల్యూ ఎలా డిటర్మైన్ చేయాలి.
సో ఇంకా ఏమన్నా మనకు కండిషన్స్ ఉన్నాయా, ప్రాబ్లం గురించి ఇంకా మనకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? ఎస్, వీ హ్యావ్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ప్రాబ్లం. ఏం ఇన్ఫర్మేషన్ ఉంది అబౌట్ ద ప్రాబ్లం? ఇనిషియల్ వాల్యూ ఉంది. సో వాట్ ఈస్ దట్ ఇనిషియల్ వాల్యూ? మన దగ్గర ఇనిషియల్ వాల్యూ ఉంది. ఏంటి ఆ ఇనిషియల్ వాల్యూ అంటే at time t is equal to 0, at time t is equal to 0, temperature distribution is provided. So distribution of temperature is, so at time t equal to 0, distribution of temperature is known. Distribution of temperature is known. So that is given, that is f of x. అంటే దాని మీనింగ్ ఏంటి? u at any x at time t equal to 0 కంపల్సరీ ఏం కావాలి నాకు? f of x కావాలి. ఓకే, ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే నాకేమొస్తుందంటే ఐ విల్ గెట్ దట్ ఎన్ఆర్ వాల్యూ. నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నా, ఎక్స్ అట్లే పెడుతున్నా, టైం ప్లేస్లో మాత్రం 0 పెడుతున్నా. సో టైం ప్లేస్లో 0 పెడితే అప్పుడు నాకేమొస్తుంది? అది f of x కావాలి. కాబట్టి నేను ఇక్కడ ఈక్వేషన్ 6 వరకు వచ్చినాయి మనకు. దీన్ని ఈక్వేషన్ 7 అనుకుందాం. ఈక్వేషన్ 7 ఆల్రెడీ అనుకున్నాం. దీన్ని ఈక్వేషన్ 8 అనుకోవాలి. ఇంకా ఈక్వేషన్ 8, దీన్ని ఈక్వేషన్ 8 అనుకుందాం. సో దిస్ 8 ఇంప్లాయిస్, ఆ కండిషన్ పెట్టిన తర్వాత, ఈ కండిషన్ మనం సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏమొస్తుంది నాకు? f of x will be is equal to sigma r ranging from 1 to infinity. సో nr sin of r pi by l. ఇంకా నేను ఇక్కడ టైం t equal to 0 పెడతా. ఇక్కడ టైం t equal to 0 పెట్టంగానే నాకేమొస్తుంది? 0 అయిపోతుంది అదంట. ఈ పవర్ 0 ఏమొస్తుంది? 1. కాబట్టి నేను ఇక్కడ 1 ఇంకా వదిలేస్తా. ఇప్పుడు దీంట్లో మనము మరి ఎన్ఆర్ని ఎలా ఎవాల్యుయేట్ చేస్తాం? హౌ వీ విల్ ఎవాల్యుయేట్ ఎన్ఆర్? సో దానికి నేను ఏం చేస్తానంటే ఐ విల్ యూజ్ ద ఫోరియర్ సిరీస్. సో ఐ విల్ యూజ్ ద ఫోరియర్ సిరీస్. సో యూజింగ్ ఫోరియర్ సైన్ సిరీస్ వీ కెన్ ఎవాల్యుయేట్ దిస్. ఫోరియర్ సైన్ సిరీస్ ని మనం వాడి దీన్ని ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. వీ యూజ్ ద ఫోరియర్ సైన్ సిరీస్ టు ఎవాల్యుయేట్ దిస్. అంతేనా? సో ఫోరియర్ సైన్ సిరీస్ని వాడదాం. సో దానికి నేనేం చేస్తానంటే ఐ కాల్ ఇట్ ఎస్ అన్ ఈక్వేషన్ 9. మల్టిప్లై బోత్ సైడ్స్, multiply both sides with some function sin a, మళ్ళీ sin of some r q pi x by l. సో డోంట్ ఫర్గాట్ హియర్, నేను kx కదా, x రాయడం మర్చిపోయినది. sin kx k రాసాం కానీ x మర్చిపోయినాం. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఇక్కడ మళ్ళీ q అన్నది మళ్ళీ 1 2 3 అండ్ సో వన్. సో మల్టిప్లై చేస్తున్నా. మల్టిప్లై చేసిన తర్వాత నాకు ఎలా కన్వర్ట్ అయిపోతుంది? ఆ ఈక్వేషన్ 9. సో ఆ ఈక్వేషన్ 9 విల్ బికమ్ సో ఈక్వేషన్ 9 ఏమవుతుంది అప్పుడు నాకు? సో f of x మల్టిప్లై చేస్తున్నా, అంటే f of x మల్టిప్లైడ్ విత్ సైన్ ఆఫ్ q పై x బై ఎల్. ఇంటిగ్రేట్ కూడా చేసేద్దాం, మల్టిప్లై బోత్ సైడ్స్ చేసి ఇంటిగ్రేట్ కూడా చేద్దాం విత్ లిమిట్స్ ఫ్రమ్ x ఈజ్ ఈక్వల్ టు 0 టు x ఈజ్ ఈక్వల్ టు ఎల్. ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఏమొస్తుంది నాకు అప్పుడు? ఇంటిగ్రేట్ చేసిన తర్వాత నాకేమొస్తుంది అక్కడ? సిగ్మా r ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ, ఈవెన్ m కూడా 1 టు ఇన్ఫినిటీ. సో r ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ, సిగ్మా q ఈజ్ ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ, అది కూడా ఉంది. q ఈక్వల్ టు 1 టు ఇన్ఫినిటీ. ఎన్ఆర్ అనేది ఒకటి ఉంది, 100% దెర్ ఇస్ అన్ ఎన్ఆర్. ఎన్ఆర్ తర్వాత ఇంకేముంది మనకు అక్కడ? ఆఫ్టర్ ఎన్ఆర్ సైన్ ఆర్ పై ఎక్స్ బై ఎల్ ఒక టర్మ్ వస్తుంది. నేను ఇక్కడ రెండు టర్మ్లు వస్తాయి, ఇదొక టర్మ్ ఇదొక టర్మ్. సో ఇదేం టర్మ్ ఇది? దిస్ టర్మ్ విల్ బి సైన్ ఆఫ్ ఆర్ పై ఎక్స్ బై ఎల్. ఇదేం టర్మ్ ఇది? సైన్ క్యూ పై ఎక్స్ బై ఎల్. రెండు టర్మ్లు వస్తాయి, మళ్ళీ దానికి ఇంటిగ్రేషన్ కూడా వస్తుంది. ఓకేనా? సో నేను ఇక్కడ రాస్తా, కింద రాస్తా దాన్ని, ఐ రైట్ అట్ ద. సో అప్పుడు ఏముంది నాకు? లెఫ్ట్ హ్యాండ్ సైడ్లోనేమో ఇంటిగ్రేషన్ ఫ్రమ్ 0 టు ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్
sin of q pi x by L dx. So integration r is equal to 1 to infinity, even q is also 1 to infinity, q is equal to 1 to infinity. సో నాకు ఇంటిగ్రేషన్లో 0 to L nr రెండు ఫంక్షన్లు రాయాలి ఇక్కడ, sin of q pi x by L, sin of r pi x by L, r pi x by L into dx. ఓకేనా, రెండు రాసేసిన. ఇప్పుడు రెండు రాసిన తర్వాత ఈ మనకు నోన్ ఇంటిగ్రల్. సో ఈ ఇంటిగ్రల్ ఎలా ఎవాల్యుయేట్ చేయాలి? ఎన్ఆర్ ఎలాగో కాన్స్టెంట్ బయటకు వచ్చేసింది. ఇట్ ఈస్ అ నోన్ ఇంటిగ్రల్. సో దిస్ ఇస్ ద నోన్ ఇంటిగ్రల్. సో ఈ నోన్ ఇంటిగ్రల్ ఏంటంటే, సో దిస్ ఈస్ ట్రూ. అంటే ఈ ఇంటిగ్రేషన్లో మనకు నాన్ జీరో వాల్యూ ఎప్పుడు వస్తుందంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్కి మాత్రమే వస్తుంది. దిస్ ఈస్ నాన్ జీరో వాల్యూ ఓన్లీ ఫర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్. అండ్ దట్ దాని వాల్యూ ఏంటంటే జీరో, అంటే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ అయినప్పుడు. మిగతా అన్ని కేసెస్లో జీరో. సో అప్పుడు నాకు 0 to L ఇంటిగ్రేషన్ ఆఫ్ సైన్ ఆఫ్, సో క్యూ ప్లేస్లో ఆర్, ఇంకా ఆర్ పై ఎక్స్ బై ఎల్, మళ్ళా సైన్ ఆఫ్ ఆర్ పై ఎక్స్ బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు L by 2. దట్ వాల్యూ విల్ బి ఈజ్ ఈక్వల్ టు L by 2. అంటే సపోజ్ క్యూ నాట్ ఈక్వల్ టు ఆర్ అని రాసామనుకో ఈ ఇంటిగ్రేషన్ జీరో కావాలి. సో కానీ మనకి ఏం కావాలి? నాన్ జీరో వాల్యూస్ కావాలి. కాబట్టి దట్ ఈస్ ఓన్లీ ట్రూ ఫర్ క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్. సో దాన్ని మనం ఈవెన్ క్రానికర్ డెల్టా టర్మ్స్లో కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో నాకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఆ ఇంటిగ్రేషన్లో క్యూ ఈజ్ ఈక్వల్ టు ఆర్ పెట్టేస్తా. రైట్ హ్యాండ్ సైడ్ ఇంటిగ్రేషన్లో నాకు ఏమొస్తుందంటే ఎన్ఆర్ కాన్స్టెంట్, ఇంటిగ్రేషన్ ఎవాల్యుయేట్ చేస్తే L by 2 వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు నాకు సో దట్ బికమ్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ నాకు 0 to L f of x sin of r pi x by L ఇంటిగ్రేషన్ విత్ రెస్పెక్ట్ టు x, దాట్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఇంటిగ్రేషన్ మొత్తం L by 2 మల్టిప్లైడ్ బై ఎన్ఆర్. ఇప్పుడు నాకు దీని నుంచి ఎన్ఆర్ వాల్యూ వచ్చేస్తుందా? కెన్ ఐ గెట్ ఎన్ఆర్ వాల్యూ ఫ్రమ్ హియర్? సో దాట్ ఇంప్లైస్ ఎన్ఆర్ వాల్యూ విల్ బి ఈజ్ ఈక్వల్ టు 2 by L 0 to L f of x sin of r pi x by L, r pi x by L. సో ఐ గాట్ ద ఎన్ఆర్ వాల్యూ. అంటే వచ్చేసింది కదా నాకు ఎన్ఆర్ వాల్యూ. సో అన్నీ వచ్చేసినట్టేనా? అంటే ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ 8లోకి వెళ్తే మనము, సో వెన్ ఐ గో టు ద ఈక్వేషన్ 8, సో ఈక్వేషన్ 8లో నాకు కావాల్సినటువంటి ఇనిషియల్ వాల్యూ ప్రాబ్లం, ఆ తర్వాత నేను సబ్స్టిట్యూట్ చేస్తే నాకు కే వాల్యూ వచ్చేసింది. నాకు కావాల్సింది ఎన్ఆర్ వాల్యూ. సో ఇప్పుడు నాకు ఎన్ఆర్ వాల్యూ కూడా వచ్చేసింది. సో ఎన్ఆర్ వాల్యూ కూడా వచ్చేసింది అంటే కంప్లీట్ సొల్యూషన్ వచ్చేసినట్టే, అంతేనా? ఇప్పుడు నేను ఆ ఎన్ఆర్ వాల్యూని అక్కడ పెట్టి ఆ కంప్లీట్ సొల్యూషన్ ఏందో రాస్తా. ఓకే. సో ఐ విల్ రైట్ దట్ కంప్లీట్ సొల్యూషన్ నౌ. Okay, I'll write that complete solution now. ఓకే. సో ఇప్పుడు మనకు ఎన్ఆర్ వాల్యూ కూడా వచ్చేసింది. సో ఎన్ఆర్ వాల్యూ కూడా వచ్చేసింది కాబట్టి మనం కంప్లీట్ సొల్యూషన్ రాసేయచ్చు, అంతేనా? సో ఇప్పుడు నేను ఈక్వేషన్ 8 ఏదైతే ఉందో ఆ ఈక్వేషన్ 8లో ఏం చేస్తానంటే మనకు తెలిసినటువంటి ఆ ఎన్ఆర్ వాల్యూని కూడా సబ్స్టిట్యూట్ చేసేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈక్వేషన్ 8 కంప్లీట్ సొల్యూషన్. ఆ కంప్లీట్ సొల్యూషన్ మనకి ఏమొచ్చింది? u యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ xt ఈజ్ ఈక్వల్ టు సిగ్మా r రేంజింగ్ ఫ్రమ్ 1 to infinity, సో n of r, సో sin of kx, that is r pi x by L, and exponential term, so exponential term, so minus k square r square pi square h square by L into t. ఇది మనకు తెలిసిన ఆల్రెడీ 8. ఇప్పుడు నేను ఇందులో ఎన్ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేస్తాను. మనం ఎన్ఆర్ వాల్యూ ఫోరియర్ సిరీస్ ద్వారా కనుక్కున్నాం. వాట్ ఇస్ దట్ ఎన్ఆర్ వాల్యూ విల్ బి? సో ఎన్ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఇందాకనే రాబట్టే మనం 2 by L ఇంటూ, సో 0 to L f of x sin of r pi x by L, r pi x by L. సో ఇప్పుడు ఆ వాల్యూని దానిలో సబ్స్టిట్యూట్ చేస్తే నాకు కంప్లీట్ సొల్యూషన్ ఏమొస్తుంది? కంప్లీట్ సొల్యూషన్ pertaining to this initial value conditions and boundary condition, complete solution for this problem.
సో యూనివర్సల్ సొల్యూషన్ కాదు, మనం తీసుకున్నటువంటి ఆ 1 డైమెన్షన్స్లో ఆ బౌండరీ కండిషన్స్ ఆ ఇనిషియల్ వాల్యూస్ని సాటిస్ఫై చేస్తున్నటువంటి సొల్యూషన్ అన్నట్టు మనం రాసేది. సో వాట్ ఈస్ దట్ సొల్యూషన్ విల్ బి? సో దట్ ఈస్ u యాజ్ ఎ ఫంక్షన్ ఆఫ్ x and t. So infinite possibilities are there that depending upon r value, r is equal to 1 to infinity. So నేను nr value substitute చేస్తా. So when I substitute that nr value, I have 2 by l into 0 to l f of x sin of r pi x by l. Okay, so then again sin of r pi x by l, then again sin of r pi x by l, then exponential value will come. Okay, don't forget that. Okay, sin r pi x by l, then that value. So that sin r pi x by l, sin r pi x by l, then నెక్స్ట్ ఏముంది మనకు అది ఇంటూ ఎక్స్పోనెన్షియల్ టర్మ్ ఉంది, ఇక్కడ రాయాలి, నేను ఇక్కడ రాస్తున్నా. ఎక్స్పోనెన్షియల్ మైనస్ ఆర్ స్క్వేర్ పై స్క్వేర్ h square t by l. This will be the complete solution. ఓకే, సో మీరు జాగ్రత్తగా చూడండి, మనకి ఏమొస్తుంది, 1 డైమెన్షన్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, 2 డైమెన్షన్ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, సో అన్నది ఇలాగనే సాల్వ్ చేసుకుంటూ పోవాలి. 1 డైమెన్షన్ ప్రాబ్లం ఎట్లా సాల్వ్ చేసామో 2 డైమెన్షన్ ప్రాబ్లం కానీ 3 డైమెన్షన్ ప్రాబ్లం కానీ మనం అలాగే సాల్వ్ చేయాలి. ఓకే, సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ టు యూ. సో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్ చేయండి. సో దెన్ విల్ కెన్ డిస్కస్ ఇన్ అవర్ గ్రూప్. మనకు వాట్సాప్ గ్రూప్ ఉంది కదా మనం, సో ఫిజిక్స్ ఎంఎస్సి ఫస్ట్ ఇయర్ వాళ్ళందరికీ ఆ గ్రూప్లో మీరు ఏమైనా పెట్టండి, అర్థం కాకపోతే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డన్. థ్యాంక్ యూ.